महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाता येषां लोक इमा प्रजाः. సమస్త ఋషులు, వారి పూర్వం 4 మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. తానే విశ్వంలోని సమస్త వస్తు విషయములకు ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెప్పటం ఇక్కడ శ్రీకృష్ణుడు కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు 20 గుణ స్వభావాలను పేర్కొని ఉన్నాడు. ఇప్పుడిక 25 ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే 4 కుమార ఋషులు, 7 ఋషులు మరియు 14 మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వం యొక్క వంశపారంపర్య విధానం కూడా క్లుప్తంగా చెప్పాడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క హిరణ్య గర్భశక్తి నుండి జన్మించాడు. బ్రహ్మగారి నుండి 4 మహాత్ములు జన్మించారు. వారే సనక్ సనందన్, సనత్ మరియు సనాతన్. వీరినే 4 కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో ఈ 4 కుమారులు బ్రహ్మదేవునికి అందరికంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మదేవుని మనస్సు నుండే జన్మించారు కాబట్టి వారికి తల్లి లేదు. వారు నిత్యముక్తులైన జీవాత్మలు మరియు యోగశాస్త్రంలో నిష్ఠాత్ములు కాబట్టి ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి వారికి శక్తి ఇవ్వబడింది. కుమార ఋషుల తరువాత సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రి, పులస్త్య, పులహ, కత్రు మరియు వశిష్ఠులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత 14 మనువులు వచ్చారు. స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చక్షు, వైవస్వత, సవర్ణి, దక్షస్వర్ణి, బ్రహ్మసవర్ణి, ధర్మసవర్ణి, రుద్ర, పుత్ర, రోచ్య మరియు భౌతిక. వారి మనుష్య జాతిని దేవలోకాల్లో నుండి నిర్వహించే మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం 7వ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాము. ఈ కాలాన్ని అందుకే వైవస్వత మన్వంతరం అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో ఇంకా 7 మనువులు ఉంటారు. విశ్వం నిర్వహించటానికి దేవలోకాలలో చాలామంది దేవతలుంటారు. వీరందరూ బ్రహ్మ యొక్క పుత్రులు మనములు. బ్రహ్మగారి విష్ణుమూర్తి నుండి పుట్టాడు. విష్ణుమూర్తి కూడా శ్రీకృష్ణుని యొక్క అభేదమైన వ్యాప్తి స్వరూపమే కాబట్టి శ్రీకృష్ణుడే అందరూ మూల పురుషులకి మూల పురుషుడు అని చెప్పవచ్చు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు. అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం. ఎంఎస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకతే మా ప్రాధాన్యత.